నమస్కారం అమ్మ. శుభం. అమ్మ ఇంకో చిన్న సందేహం, అమ్మవారికి పెట్టిన గాజులు కానీ చీరలు కానీ అవి మనం కట్టుకోవచ్చా అమ్మ? కట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఉమ్, అది ప్రసాదమే. ఇప్పుడు ఆవిడకి పెట్టిన నైవేద్యం తింటల్లా మనం, ఉమ్, ఉమ్, అట్లాగే ఇది కూడా ఆవిడ ప్రసాదం. ఉమ్, ఖచ్చితంగా చీర కట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, ఆవిడకి పెట్టిన పూలు పెట్టుకోవచ్చు. ఉమ్. అవి మనం ప్రసాదం లాగానే భావించాలి అంతే. అమ్మ ఇంకొకటి, బొట్టు పెట్టుకునే పద్ధతి ఏమైనా ఉంటుందా అమ్మ? బొట్టు పెట్టుకునే పద్ధతి అంటే ఆజ్ఞాచక్రం దగ్గరే పెట్టుకోవాలి. ఉమ్, ఆజ్ఞాచక్రం అంటే రెండు ఈ కొసలకి మధ్యలో ఉమ్, ఉమ్, పెడితే అది ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఉమ్, దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ చెప్పక ఉమ్, శ్రీచక్రాన్ని గురించి చెప్పండి, అది ఎట్టా చెయ్యాలి అట్లా అడుగుతూ ఉంటారు. ఉమ్, మనకి శ్రీచక్రం కాదు ముందు కావాల్సింది, మన బిహేవియర్. ఉమ్, ఉమ్. దాన్ని బట్టే అన్నీ వస్తాయి. అమ్మ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి సుఖశాంతులు నెలకొనాలి అంటే ఎటువంటి పూజలు కానీ రెమెడీస్ కానీ చేసుకోవచ్చమ్మా? ముందు గణపతిని పూజ చెయ్యాలమ్మా. గణపతి ఏమిటంటే అల్ప సంతోషి. ఇప్పుడు అమ్మవారు శివుడు వీళ్ళందరూ మనం చేసి చేసి చాలా టైం పడుతుంది. గణపతి అట్లా కాదు, అల్ప సంతోషి. కాబట్టి ప్రతి వాళ్ళు ముందు గణపతిని గరికతో పూజ చేసుకుంటే ఖచ్చితంగా పనులు అవుతాయి. అది గణపతిని పూజ చేసే విధానం. గరికతోనే చెయ్యాలి. మరి పూజ అనగానే మన వాళ్ళకి అభిప్రాయం ఏమిటంటే ఏదో పెద్ద ఖర్చు అవుతుందని. సాక్షాత్తు సృష్టిని సృష్టించిన అమ్మవారికి ఆవిడకి కావాల్సిన లెవెల్లో మనం పెట్టగలవా? ఎట్లా కొంచెమైనా మనస్ఫూర్తిగా పెట్టగలం. అట్లాగే ఇప్పుడు గణపతి పూజ అనుకోండి, శుభ్రంగా కొంచెం చలిమిడి, ఒక 5 ఉండ్రాళ్ళు, అంత పెసరపప్పు, ఒక గ్లాస్ పానకం చేసుకుని నైవేద్యం పెట్టి అదే ప్రసాదం అని తిని పనులు మొదలు పెట్టుకుంటే లక్షణంగా అవుతాయి. కాకుండా అసలు ఉండవు. అంటే ఇంకా గణపతినే కాకుండా ఇంకేముంటాయమ్మా మార్గాలు? ఇప్పుడు గణపతి పూజ ఖచ్చితంగా చేయాలి. మనకి మీరు చెప్పినట్లుగా అల్ప సంతోషి అన్నారంటే మనం చేసే కొంచెమైనా మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఇంకెటువంటి మార్గాలు? ఇంకెటువంటి ఈశ్వరుడు, ఇప్పుడు మన పిల్లవాడికి చదువు చెప్పిస్తున్నాం, వాడు చదువుకుని మనకేదో ఉద్ధరిస్తాడని కాదు, మనం పిల్లవాడిని ప్రపంచంలోకి తీసుకొచ్చాం కాబట్టి వాడికి ఒక మార్గాన్ని మనం చూపించాల్సిన బాధ్యత మంది. కాబట్టి వాడికి చదువు చెప్పిస్తాం, అంతే కదా. అట్లాగే ఈ అమ్మవారు మనల్ని ప్రపంచంలో తీసుకొచ్చింది కాబట్టి ఈశ్వరుణ్ణి కొలుసుకుంటే మనకి భోగభాగ్యాలు అట్టుంచండి, మనకి కావాల్సింది ఏమిటో ఆయన ఏర్పాటు చేస్తాడు ఖచ్చితంగా. ఏమి పెద్ద పూజలు కూడా అక్కర్లే, ఓం నమ శివాయ అని జపం చేసుకుంటే చాలు. అన్నీ చేసుకోవాల్సిన రెమెడీస్ అమ్మా ఏమైనా? అమ్మా రెమెడీస్ లాగా ఇంట్లో ఏమైనా చేసుకునేవి? పూజ ఒకటే అంటారు, ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయా? ఇంకా వేరే రెమెడీస్ ఏదమ్మా, చెప్తుంటేనే అల్ప సంతోషి అమ్మవారు కానీ ఆయన కానీ వినాయకుడు కానీ మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఏది చేసినప్పుడు మన ఈ పని కాదు అనేది ఉండదు. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఛానల్లో పిల్లలకి మాటలు రావటంలో, ఇప్పుడు మొన్న వారంలో 40 మంది పిల్లలు వచ్చారండి, చిన్నపిల్లలకే. అదంతా ఎందుకు వచ్చిందంటే కరోనా వల్లే వచ్చింది. కరోనా వల్ల నిజంగా బంగారు బొమ్మలల్లే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో చెప్పారు మరి, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఛానల్కి ఏ ఇంటర్వ్యూ ఇవ్వండి, వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి, ఆమె కృప ఉంటే వస్తాయి అని చెప్పాను. అది ఇప్పుడు ఏం చెప్పారు, ఆ గుళ్ళోకి వెళ్ళంగానే మాటలు వస్తాయిట, ఆ అమ్మగారు అదే ఏదో మంత్రం చెప్పంగానే వస్తాయిటని. నేను భగవంతుడిని కాదు, వాళ్ళ సేవకురాల్ని మాత్రమే. అంత స్తోమత మనకుంటుందా? అయితే నేను చెప్పింది ఏమిటంటే బీజాక్షరం నాలుక మీద రాస్తానని చెప్పాను. అట్లాగే రాశాను అనుకోండి. చిన్న పిల్లలు అసలు
చాలా బాధేసింది నాకు. ఉమ్. అట్లాగే ఊరికే మూఢనమ్మకంగా చేయటం కాదు, దాన్ని తెలుసుకుని అనుకరిస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయమ్మా. ఉండకుండా అస్సలు ఉండవు. అమ్మ, ఒక అమ్మవారిది మంత్రం ఏదైనా ఒకటి చెప్తారా అమ్మ? మంత్రాలు బయటికి చెప్పకూడదుగా అమ్మ. ఉమ్. అన్నిటికీ మూలానికి ఆ అమ్మవారే, లలిత అమ్మవారే. లలితా సహస్రంలో ఉన్నటువంటి ఆ వాక్యాల్లో ఏదైనా ఒకటి, ఏది చదివినా అది మంత్రం కిందకి వస్తుంది. ఆ లలితా సహస్రంలో ఏది చదివినా మంత్రం కిందకే వస్తుంది. కాకపోతే నేను గట్టిగా చెప్పేదంటే మనస్ఫూర్తిగా చెయ్యండి. ఇప్పుడు నెలకొక 1,00,000 పుష్పార్చన చేస్తా ఇక్కడ. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా. 1,00,000 పుష్పార్చన చేస్తే ఎంత పుణ్యం ఉండాలి నాకు? మనం అనుకుంటాం కదా, అమ్మో నెల నెల ఆవిడ అంత 1,00,000 పుష్పార్చన చేస్తుంది, ఎంత పుణ్యం సంపాదించుకుందో అని. 1,00,000 పూలల్లో ఏ పువ్వు మీద నా మనస్సు నిలిచిందో అదే ఫలితం. అది తెలుసుకోవాలి అందరూ. పూజలు పునస్కారాలు చేసినంత మాత్రాన వస్తుందని కాదు. కాకపోతే దీనికి అది లింకు. మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయని అది అందరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పడి మాకు ఇది అంటే అసలు ఏమీ ప్రయత్నం ఉండదు. ప్రయత్నం అసలు కాదు. అమ్మ, ఇంకో మాట, అమ్మవారి అనుగ్రహం పొందాలంటే చక్కగా ప్రతిరోజు నిత్యారాధన చేసుకోవడం, నిత్య దీపం పెట్టుకోవడం మంచిది అని కూడా అంటారు కదా. మంచిదే. అసలు దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా? అసలు ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అని? ఎలా పెట్టుకునేది ఉందమ్మా. స్నానం మరి ఇవాళ రేపు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి టైం కావాలి కదా. ఆ టైం లేకపోతే మరి చేయలేదే అని మనసు గుంజుతుంది. మరి చేస్తేనే ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒక వారం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ వారం రోజున ఇదిగో ఈ పూజ నేను చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి అని అనుకుని చేస్తే ఫలితాలు అవే వస్తాయి. అదొకటి. నువ్వు ఊరికే ఇష్టం వచ్చిన కోరికలు కోరకూడదమ్మా. మనకు అర్హత ఏముంది? ఇప్పుడు బిఏ చదివిన వాడు నాకు ఆఫీసర్ పోస్ట్ ఇవ్వాలంటే ఇస్తారు? ఇవ్వరు కదా. సో అది పెద్ద విషయం ఏం కాదు. ఇంట్లో మనం నార్మల్గా ఎప్పుడు ఎలా పెట్టుకుంటున్నామో అలాగే పెట్టుకుంటే సరిపోతుంది. మనస్ఫూర్తిగా. అదే ముఖ్యమైన విషయం అంటే. అమ్మ, ఈ గౌరీ పూజ గురించి కూడా కాస్త చెప్తారమ్మా? గౌరీ పూజ అంటే మన ఈశ్వరుడి భార్య గౌరీదేవి. ఎట్లా కరెక్ట్గా విఘ్నాలు లేకుండా పని కావాలి అని వినాయకుడిని మనం ఎట్లా చేస్తామో, ఈ గౌరీదేవి అంటే మాంగళ్యం కోసం చేస్తారు. అంటే ఎట్లాంటి వాడైనా కానీ మనం తిట్టుకుని కొట్టుకుని తాగి తందనాలు దొక్కినా గుళ్ళోకి రాగానే ఏం చెప్పుకుంటాం? నా పసుపు కుంకాలు తెల్లగా ఉండాలి తల్లి అనుకుంటాం. అది ఆ మంగళ గౌరీదేవి ఆవిడ ప్రసాదిస్తుంది. మనస్ఫూర్తిగా చేసుకుంటే వాళ్ళ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మరి మగవాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నా అట్లాంటివన్నీ పోతాయంటే తీసేసినట్టు పోవమ్మా. అదే ఒక దోవ దొరుకుతుంది, ఆ దోవన పడిపోతే కరెక్ట్గా పోతాయి అన్నీ. ఒక మార్గం దొరుకుతుంది. అది అందుకే చక్కగా మనం గౌరీ పూజకి అందుకే అంత ప్రాధాన్యత ఉంది అంతే. అమ్మ, అలాగే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు ఈ విధంగా ఉండాలని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తా ఉంటారు కదా. మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉండాలి అంటారు? నా అభిప్రాయం ప్రకారం అంటే అమ్మవారే తన డ్యూటీని మనకిచ్చింది సగం. ఆవిడ ప్రపంచాన్ని సృష్టించింది కదా. వాళ్ళని సృష్టించడం, వాళ్ళని అవి ఇవి అమర్చడం చేయటం అంతా ఆవిడే కదా. ఆ డ్యూటీని మనకి కొంత పంచింది. అదే అమ్మవారు ఇచ్చిన డ్యూటీ అనుకోవాలి సంసారం అంటే. భార్య, భర్త, పిల్లలు, అత్తమామలు, మరుదులు, ఆడపడుచులు, ఇది ఈ కుటుంబ బాధ్యత నాకు ఇచ్చింది అమ్మవారు అని చెప్పి అనుకుని ఖచ్చితంగా కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతగా చేస్తే తప్పనిసరిగా అమ్మవారి కృప ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ, మీ సమయాన్ని మాకు కేటాయించి మాకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు
ప్రతి ఛానల్లోనూ కూడా ఇప్పుడు దాకా రికార్డు చేసిన వాటిలో నా అడ్రస్ తెలియదని చాలామంది ఫోన్లు చేసి అట్లా అడ్రస్ కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ ఛానల్లో నా అడ్రస్ నేనే చెప్తున్నాను. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు 3rd ఫేసు, లలిత అమ్మవారి గుడి, సాంఖ్య హాస్పిటల్ ఎదురు. ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ కూడా 9059933784. ఎవరు ఏ రకంగా అడిగిన ప్రశ్నలన్నీ ఎవరికి ఏది కావాలంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నాకు కావాల్సింది ఆవిడ ఇస్తోంది, ఇంకా నేను అందరిని అడగటం ఎందుకు. రేపు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా సహస్ర సువాసిని పూజని పెట్టుకున్నా. దానికి మాత్రం మేము 1116 మనీ పెట్టాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి లలితా శాస్త్రం చదువుతూ ఉంటారు. వాళ్ళ పేరున ఒక్క పూజ మనస్ఫూర్తిగా చేద్దాము అని ఆ పూజ ఖర్చు కోసం అది ఒకటి పెట్టాను. ఏదొచ్చినా అందరికీ వీలుంటే, మీరు కూడా ఇక్కడే దగ్గరే అంటున్నారు కాబట్టి ఈ వారం రోజుల్లో ఒక్కరోజు వచ్చి అమ్మవారి పసుపు కుంకం తీసుకుని వెళ్ళండి. అది ధన్యవాదాలు. శుభం.